హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్. సో టైలరింగ్ చేసేవాళ్ళు చిన్న చిన్న పీసులు అనేటివి పడేస్తూ ఉంటాము. కానీ ఆ చిన్న చిన్న పీసుల సహాయంతో మనము మనీ ఎర్న్ చేయొచ్చు. ఏ విధంగానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ పీస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ పీస్ని తీసుకొని 2 ఫోల్డ్స్ మీద పెట్టుకొని ఇక్కడ నేను 5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటున్నాను 2 సైడ్స్. సో ఇప్పుడు ఏంటంటే క్రాస్గా ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్నాక మిడిల్లోకి ఇలా లైన్ డ్రా చేసేసుకొని సో పై వైపు నుంచి 4 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా 4 ఇంచెస్ ఉండేటట్టు మార్క్ చేసుకొని మిడిల్లో కూడా 4 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసేసుకున్నాక ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. సో కటింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాను. 2 లేయర్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని సపరేట్ చేస్తున్నానండి. ఇక్కడ సపరేట్ చేసేసాక మళ్ళీ కోన్ షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద వైపు నుంచి 1/2 ఇంచ్ ఉండేటట్టు ఒక మార్క్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో ఇందాక ఏ విధంగా అయితే మనం 4 ఇంచెస్ పెట్టామో అదేవిధంగా 1/2 ఇంచ్కి అటువైపు నుంచి ఇటువైపు వరకు 1/2 ఇంచ్ పెట్టుకుంటూ ఈ విధంగా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అండి. సో 1/2 ఇంచ్ కంప్లీట్ అయిపోయింది. పెట్టేశాక ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇక్కడ నేను మళ్ళీ కింద వైపు 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ అనేది చేస్తున్నాను. సో 1/2 ఇంచ్ మార్క్తో ఈ విధంగా డాట్ అనేది పెట్టుకోవాలి. మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు స్కేల్ సహాయంతో ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ మార్క్ చేసామో కింద వైపు అక్కడి నుంచి పై వైపున ఉన్నటువంటి లైన్ వరకు ఒక ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ఎన్నిసార్లు అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకున్నామో అన్ని ట్రయాంగిల్స్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసినట్లయితే ఆటోమేటిక్గా ట్రయాంగిల్ షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం లైన్స్ డ్రా చేసుకున్నాక చూడండి, ఈ విధంగా మనకి కర్వ్స్ అనేటివి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయిందో అక్కడ ఆ ట్రయాంగిల్ని కట్ చేసేస్తున్నామండి. చూడండి, వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది కట్ చేసి సపరేట్ చేసేస్తున్నాను. సో అది మీకు క్లియర్గా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. చూడండి, కింద వైపున ట్రయాంగిల్ తీసేస్తున్నాము. అదేవిధంగా మనకి ఒక జిగ్జాగ్ షేప్ అనేది ఏర్పడుతుంది. ఆ ట్రయాంగిల్స్ అన్నీ తీసేసాక ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి షేప్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, 2 లేయర్స్ ఇవి సపరేట్ చేశాను. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్కడైతే మనం కటింగ్ చేసుకున్నామో అక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను పెటల్స్ అనేటివి ఫామ్ చేయబోతున్నాను ఈ కటింగ్ ద్వారా. సో చిన్న చిన్న కోన్స్ లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కర్వ్స్ వచ్చినప్పుడు నీట్గా అటు ఇటు తిప్పుతూ మనం స్టిచ్చింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మనం కంటిన్యూ చేయాలండి ఎండింగ్ వరకు. చివరి వరకు మనము స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి, అయిపోవచ్చింది. సో ఇది లాస్ట్ కుట్టు. సో స్టిచ్చింగ్ అనేది అయిపోయింది, కుట్టడం అనేది అయిపోయింది. ఇప్పుడు చూడండి, కుట్టేసాక ఈ విధంగా ఫామ్ అయింది. సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు ఎక్కడైతే మనకి షేప్ టర్న్ చేసేటప్పుడు అంటే తిరగ తిప్పేటప్పుడు ఎక్కడైతే షేప్ వస్తుందో
అక్కడ కొంచెం చిన్న చిన్న కట్స్ అనేటివి ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చెప్పిన విధంగా చూడండి, ఇక్కడ కట్ అనేది ఇచ్చుకోవాలి. ఏ ఏ ప్లేస్‌లో ఇవ్వాలో కటింగ్ అనేది నేను క్లియర్‌గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఎక్కడైతే కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది అండ్ యూనిక్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఆ షేప్ మొత్తాన్ని తిరగతిప్పబోతున్నాను. సో, దానికోసం నేను స్లైడ్ ఉంటుంది కదండీ, పక్క పిన్ ఉంటుంది కదండీ, ఆ పక్క పిన్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఈ విధంగా చిన్నగా వెనక వైపుకు తిప్పుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనం వెనక వైపుకు తిప్పుకోవాలి, పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఖచ్చితంగా మనము ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ గ్యాప్స్‌లో చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకోవాలి. అప్పుడే ఆ షేప్ అనేది, పెటల్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది మనకి. ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా ఒక్కొక్కటి నీట్‌గా ఇలా తీసుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. అదే విధంగా మిగిలిన అన్ని పెటల్స్‌ని కూడా వెనక వైపుకి ఈ విధంగా నీట్‌గా తిప్పుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. సో, ప్రతి పెటల్‌ని కూడా నీట్‌గా ఈ విధంగా తిప్పుకోవాలి. చూడడానికి ట్రయాంగిల్ షేప్ లాగా ఉంటుంది. కానీ ఫినిషింగ్ అయిపోయాక చాలా బాగుంటుందండి. పెటల్స్ లాగా వచ్చేస్తుంది. అన్నీ కూడా ఈవెన్‌గా అయిపోయిందండి. అన్నీ ఇలాగా తిప్పేసుకున్నాము. ఇప్పుడు చూడండి, తిప్పేసాక ఒక షేప్ రావడానికి ముడతలు ఉంటాయి కదండీ, ఆ ముడతలు పోవడానికి ఏం చేయాలి అంటే ఈ విధంగా కొంచెం రఫ్ చేసినట్టు తిప్పేస్తే మనకి షేప్ అనేది నీట్‌గా వస్తుంది. చూడండి, వీడియోలో చెప్పిన విధంగా ఇలా వస్తుంది. సో, అయిపోయిందండి. అయిపోయాక ఇప్పుడు పై వైపున కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఏ విధంగా కుడుతున్నానో. ఇందాక ఎలా అయితే మనం టర్న్ చేయడానికి స్టిచ్ చేసామో అదే విధంగా పెటల్ని ఇలా కుట్టుకుంటూ రావాలి. ప్రతిదాన్ని కూడా నీట్‌గా వీడియోలో చెప్పిన విధంగా కుట్టాలి. ఆ పర్ఫెక్ట్ షేప్ రావడానికి మనం ఏం చేయాలి అంటే కుట్టు అనేది చివరి వరకు బాగా పడుతుందా లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయాక ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నటువంటి, త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక లేస్‌ని నేను ఇక్కడ కుడుతున్నాను. సో, ఆ లేస్ కుట్టడం వల్ల మనకి అట్రాక్టివ్‌గా ఉంటుంది. మనం తయారు చేయబోయేటువంటి ఐటెమ్ అనేది. సో, ఇక్కడ చిన్నగా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా ఉంటుంది. కుట్టాక గోల్డ్ కలరు అనేది, పెటల్స్ అనేటివి కొంచెం పైకొస్తాయి మనం అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను లేస్ యూజ్ చేస్తున్నాను, పింక్ కలరు. ఇక్కడ కింద వైపు నుంచి 1/2 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్కడైతే 1/2 ఇంచ్ మార్క్ చేసామో అక్కడ మనం లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్‌కి ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడ పెట్టి మనం అనేది కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిన విధంగా నీట్‌గా ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. సో, దీనివల్ల మనీ ఎలా వస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో, ఇప్పుడు బొటిక్ వాళ్ళు కానీ, లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఇవి స్టిచ్ చేయడం లేట్ అవుతుంది అనుకుంటున్నారు. ప్లస్ బయట కొనాలంటే హ్యాంగింగ్స్ అనేటివి చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి మనం కుట్టి అమ్మితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే మోడలు మనము 50 రూపీస్‌కి ఎర్న్ చేసుకోవచ్చు దీన్ని. అంటే దీన్ని అమ్మి మనం 50 రూపీస్ తీసుకోవచ్చు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా క్లిక్ అవుతుంది మీకు. చూడండి, ఈ విధంగా రెండో లేయర్ కూడా, అంటే రెండో వరుస కూడా మనం పింక్ కలర్ వేసుకున్నాము. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి మార్కెట్‌లో రెడీమేడ్ దొరుకుతుంది. సో, 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకొని
ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. సో, డోరీస్ అనేటివి మనం కుట్టాల్సిన అవసరం లేదు. మనకు బయట రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి కాబట్టి వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఈ విధంగా మనము కోన్ షేప్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. లోపల ఆల్రెడీ మనము థ్రెడ్ అనేది పెట్టేసి ఉన్నాం కాబట్టి మనకి త్వరగా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక నేను తిరగతిప్పుతున్నానండి. సో, తిరగతిప్పేసాక ఫైనల్‌గా ఇది షేప్ అండి. సో, ఇక్కడ హ్యాంగింగ్స్ అనేటివి బ్లౌజ్‌కి కానీ, డ్రెస్‌కి కానీ పర్ఫెక్ట్‌గా మనము స్టిచ్ చేసేసుకొని హ్యాపీగా ఎండ్ చేసుకోవచ్చు. చూడండి పెటల్స్ లాగా పైకనేస్తే ఈ విధంగా లుక్ అనేది చాలా బావుంటుంది. సో, ఇలా స్టిచ్ చేశానండి. సో, ఖచ్చితంగా మనము వేస్ట్ పీసులని బయట పడేసేటువంటి పీసులు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇదిగోండి ఈ విధంగా రెండోది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఎంత ఉపయోగపడతాయంటే మీరే చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. థ్యాంక్ యూ.